2026 జనాభా లెక్కలు పూర్తయ్యాకే డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ మల్లు రవి. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటా పెట్టాలన్నారు. 2029లో అమలు చేసేందుకు ఇప్పుడు బిల్లులు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఎస్సీ ఎస్టీలకు సీట్లు తగ్గుతాయన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ముందస్తుగా బిల్లును తీసుకొస్తున్నారని విమర్శించారు. ఈ రిజర్వేషన్ ఖరారు చేయాలన్నప్పుడు వారు ఇచ్చిన బిల్లు ప్రవేశం కాపీలు మాకు వచ్చినాయి. దాంట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ చేయాలా, దాని ప్రకారం 2029లో మహిళా బిల్లుని అమలు చేయాలని అంటున్నారు. దీనివల్ల మనం 33% మహిళలకు ఇచ్చిన 523 నుంచి 816 నుంచి 50 వరకు 850 వరకు పెంచేసేటువంటి సీట్లు ఈ 2026 జనాభా సెన్సెస్ లెక్కలు ఆల్రెడీ మొదలైనవి. భారతదేశం మొత్తంలో హౌసెస్ ఐడెంటిఫికేషన్ ఈ సెన్సెస్ లో చేస్తున్నారు. కొద్ది కాలంలో ఈ హౌసెస్ అయిపోగానే జనాభా లెక్కలు కూడా చేస్తారు. ఇది 26 మొత్తం ఈ సంవత్సరం అంతా చేసిన, ఈ సంవత్సరం చివరిలో సెన్సెస్ అయిపోయిన తర్వాత 1927 సమస్య ఉంది. ఆ సంవత్సరంలో డీలిమిటేషన్ టేకప్ చేస్తే ఈ 2026 సెన్సెస్ ప్రకారం చేయాలని ఈ డీలిమిటేషన్ సీట్లు ఫ్రీజ్ చేసి ఒక్కసారి ఇందిరాగాంధీ గారు 2020 దాకా చేశారు.